కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారులో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ కేసులో సంచలన విషయాలు సిబిఐ దర్యాప్తులో బయటకు వచ్చాయి. టీడీపీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా నిర్ధారించింది. లడ్డు నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబిఐ మరింత లోతైన విచారణ చేపట్టింది. ఇక ఈ క్రమంలో గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి నమూనాలను మరోసారి పరీక్షించింది. ఈ పరీక్షలో నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాలు లేవని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. సిబిఐ 2025 జనవరి 8న ఎన్డీడీబీకి లేఖ రాసి గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించాలని కోరింది. అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన ఎన్డీడీబీ 2025 మార్చి 20న తన నివేదికను సిబిఐకి అందజేసింది. ఈ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛమైనదేనని, జంతు కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నివేదికతో తిరుమల లడ్డు నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలకు సిబిఐ స్పష్టమైన ముగింపు పలికింది. భక్తుల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఈ దర్యాప్తు నివేదికతో స్పష్టత వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే తిరుమల పవిత్ర క్షేత్రం స్వామివారి ప్రసాదంగా తీసుకుంటామో ఈ యొక్క లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించాలని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆరోపణల విచారణలో సిబిఐ దర్యాప్తు కొనసాగించింది. అయితే ప్రధానంగా ఈరోజు తీసుకున్నట్టు ఒక సంచలనమైన విషయం కూడా వెలుగులో పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ యొక్క లడ్డు తయారీ ఉపయోగించేటువంటి నెయ్యి జంతువు కొవ్వుకు సంబంధించిన గతంలో వచ్చినటువంటి ఏవైతే వార్తలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత నెయ్యిలో ఏమాత్రం జంతు కొవ్వు కలవలేదని నిర్ధారించినటువంటి సిఐడి నివేదిక కూడా అందించడం జరిగింది. టీటీడీకి సప్లై చేసినటువంటి నెయ్యిలో జంతు కొవ్వు లేదంటూ, అలాగే గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపుల్ కూడా మరోసారి పరీక్షించారు. పరీక్షించిన తర్వాత పూర్తి నిర్ధారణ తీసుకుని నెయ్యిలో జంతువు కొవ్వు కలవలేదని స్పష్టం చేసినటువంటి సిబిఐ ఏదైతే ఈ యొక్క గతంలో 2025 జనవరి 8వ తేదీ ఎన్డీడీబీ లేఖ రాసిన తర్వాత సిబిఐ యొక్క శాంపుల్స్ అని కూడా పరీక్షించిన తర్వాత అప్పటి నుంచి ఈ యొక్క వస్తున్నటువంటి నివేదికలు కావచ్చు, విచారణలో భాగంగా కావచ్చు, ఎవరైతే అధికారులు అలాగే ఈ యొక్క డైరీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా పూర్తి సమగ్ర విచారణ చేపట్టి ఒక షీల్డ్ కవర్ ద్వారా ఇచ్చిన తర్వాత ఈ రోజు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తీసుకున్నట్టయితే దాంట్లో ఏమాత్రం నెయ్యిలో ఈ యొక్క కళేబరాల కొవ్వు కానీ ఇటువంటి ఏది మిశ్రమం లేదని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో సేకరించినటువంటి శాంపుల్స్ అన్ని కూడా ఏదైతే 2025లో సేకరించినటువంటి శాంపుల్స్ కూడా మార్చి 22వ తేదీగా ఈ యొక్క ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది. సిబిఐ చిట్టు అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో ఈ యొక్క దీంట్లో ఏమాత్రం ఎముకలకు సంబంధించి కళేబరాలకు సంబంధించిన ఎటువంటి లేవని కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు మనం ఏదైతే చూస్తున్నామో గతంలో దాదాపు లక్షల కిలోల నెయ్యిలో పామాయిల్ మిక్స్ అయి ఉండదని, దీంట్లో నెయ్యి నాణ్యత కూడా లేదని ఇదే విచారణలో కొంతమంది అధికారులు చేపట్టిన వాటిలో మనం చూసాము. అయితే ఈ రోజు తాజాగా తీసుకున్నట్టయితే సంచలనంగా అసలు నెయ్యిలో కల్తీ జరగలేనటువంటి నిర్ధారణకు సిబిఐ ఇవ్వడం జరిగింది. విజయ, థ్యాంక్ యూ సుధీర్.